ఉషోదయం ప్రేమించు కాపరి ఉషా కిరణాలు ఉదయకాలపు వాక్య వియానమునకు మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాం. ప్రార్థన. మా స్తుతులకు కారణభూతుడవై ఉన్న గొప్ప దేవ యేసయ్య, ఈ ఉదయకాల సమయానికై స్తోత్రములు చెల్లించుకుంటున్నాం. తండ్రి, మమ్మల్ని ప్రేమించి ఈ దినమును అనుగ్రహించిన అనేకులు ఈ దినమును చూడక గతించిపోయినప్పటికీ మా పట్ల నీ ప్రేమ ఉన్నతమైనదిగా ఉన్నందుకు వందనాలు చెల్లించుకుంటున్నాం. ఇదిగో ఈ ఉదయకాల సమయమున నీ వాక్యము చేత నాతోనూ ప్రతి ఒక్కరితోనూ మాట్లాడమని, నీ వాక్యమును వినగలిగిన చెవిని, నిన్ను గ్రహించుకోగలిగిన హృదయమును మాకు దయచేయమని యేసు పరిశుద్ధ నామమున అడిగి వేడుకుంటున్నాను పరమ తండ్రి, ఆమేన్. ఈ ఉదయకాలపు వాక్య భాగము రాజులు 2వ గ్రంథము 5వ అధ్యాయము 1 నుండి 3 వచనములను చదువుకుందాం. సిరియా రాజు సైన్యాధిపతి అయిన నయమాను అను ఒకడుండెను. అతని చేత యెహోవాయే సిరియా దేశమునకు జయము కలుగజేసి ఉండెను కనుక అతడు తన యజమాని దృష్టికి గనుడై దయపొందిన వాడాయను. అతడు మహాపరాక్రమశాలి అయి ఉండెను, కానీ అతడు కుష్ఠరోగి. సిరియన్లు గుంపులు గుంపులుగా బయలుదేరి ఇజ్రాయేలు దేశం మీదకు పోయి ఉండిరి. వారు అచ్చటి నుండి ఒక చిన్న దానిని చెరకొని తేగా అది నయమాను భార్యకు పరిచారము చేయుచుండెను. అది సుమ్రోన్లోనున్న ప్రవక్త దగ్గర నా ఏలినవాడు ఉండవలనని నేనెంతో కోరుచున్నాను. అతడు నా ఏలినవానికి కలిగిన కుష్ఠరోగమును బాగు చేయనని తన యజమానురాలతో అనెను. మనము చదివిన వాక్య భాగంలో నయమాను అనే ఒక సైన్యాధిపతిని మనం చూస్తున్నాం. ఈయన గురించి మనం అనేక సార్లు విని ఉన్నాం. తాను ఒక కుష్ఠరోగి అయినను యెహోవా తనతో పాటు ఉన్నదాన్ని బట్టి అనేకమైన యుద్ధములను జయించిన వాడిగా ఉన్నాడని దేవుని యొక్క వాక్యం సెలవిస్తున్నది. అనగా దేవుని ఎరుగని ఒక అన్యునికి దేవుని యొక్క సహాయము దొరకటం ఇక్కడ మనం చూడగలము. ఎలాగూ ఇది సాధ్యము అని మనం ఆలోచించినట్లయితే దేవుని యొక్క కృప అతని పట్ల ఉన్నతమైనదిగా ఉన్నది. ఆయన గురించి ఈ అధ్యాయంలో మాత్రమే మనం చూడగలుగుతున్నాము. కానీ దేవుని యొక్క ప్రణాళికను ఒక్కసారి మనం ఆలోచించుకొని చూద్దాం. యుద్ధమునకు వెళ్ళినప్పుడు ఒక చిన్న బిడ్డను వారి ఇంట్లో సహాయము కోసము తీసుకొని రావటం చూస్తున్నాం. ఒక ఇశ్రాయేలీలో చిన్నదాన్ని. ఆ యజమానుని యొక్క స్థితిని చూసిన ఆ చిన్నది తన యజమానురాలు దగ్గర, నా యజమానునికి స్వస్థత కావాలంటే షోమ్రోన్లో ఉన్న దేవుని సేవకుడైన ఎలీషా దగ్గరికి వెళ్ళాలి అని చెప్పటం చూడగలము. అతడు ఒక సిరియనుడు. ఇంట్లో పని చేసేదానికి తీసుకొచ్చిన ఒక చిన్నది చెప్పిన మాటను అతడు శ్రద్ధగా ఆలకించినాడు. అతనికి యెహోవా తోడుగా ఉన్నాడు అనే దానికి ఇది ఒక గుర్తుగా ఉన్నది. యెహోవా ఆయనకు తోడుగా ఉన్నదాన్ని బట్టి ఆ ఇంటిలో పని చేసుకునే చిన్నదాని యొక్క మాటలను నయమాను ఇంట్లో ఉన్నవారు ఆలకించినారు. బయలుదేరి దేవుని యొక్క సేవకుని దగ్గరికి, లేకపోతే ఈ షోమ్రోనుకు బయలుదేరి రాజునద్దకు రావటం మనం చూస్తూ ఉన్నాం. మన జీవితంలో చాలాసార్లు దేవుని యొక్క ప్రేమను మనం గుర్తించలేకపోతాం. ప్రభు మనతో పాటే ఉన్నాడు, మనకు ఆయన సహాయం చేసేవాడిగా ఉన్నాడు అన్నది మనం గుర్తించలేకపోతున్నాం. కారణం ఏమిటంటే మనము ఆయన యొక్క స్వరము అనగా ఆయన యొక్క ఆలోచనలను గుర్తించలేకపోతూ ఉన్నాం. నయమాను జీవితంలో ఆ చిన్నదాని యొక్క ఆలోచనలు అంగీకరించినాడు. అది దేవుని యొక్క తలంపుగా గుర్తించగలిగినాడు. అందుకే ఆయన తన దేశములో నుండి తన శత్రువు దేశమునకు, ఎందుకంటే ఆ దేశంపైకి అనేక సార్లు యుద్ధమునకు వెళ్ళిన వారిగా సిరియనులు ఉండటం మనం చూడగలం. శత్రువు దేశమునకు వెళ్ళి నన్ను స్వస్థపరచుము అని ఆయన అడగటం చూస్తూ ఉన్నాం. ఈ దినములలో మనము దేవుని యొక్క స్వరమును, దేవుని యొక్క తలంపును గుర్తించినట్లయితే ఎక్కడికి మనము వెళ్ళినా ఆయన మనకు సహాయము చేస్తాడు. ఎటువంటి స్థితిలో మనకు సహాయము చేయగలడు అన్న తలంపును ప్రభు మనకు అనుగ్రహిస్తూ ఉన్నాడు. తాను బయలుదేరినాడు. ఎక్కడికి? ఇశ్రాయేల్ దేశానికి. ఎందుకు బయలుదేరినాడు? నేను స్వస్థత పొందుకోవాలి. ఈ దినము నేను దేవుని యొక్క స్వరమును వినేదానికి దేవుని సన్నిధికి వెళ్తాను, ఆయన నన్ను బాగు చేస్తాడు అన్న మనస్సును కలిగి ఆయనను వెతికే వారముగా మనం ఉన్నామా అని పరీక్షించుకుందాం. లేని ఎడల మనకు
నయమాను యొక్క జీవితంలో ప్రభు నేర్పిస్తున్న పాఠం. ఆయన యొక్క స్వరము ఆ ఇంటికి చేరినది. దేవుని యొక్క సహాయం ఆయన తోడుగా ఉన్నది. ఆయన ఎప్పుడైతే ఆ యొక్క మాటను అనగా ఆ చిన్నదాని యొక్క మాటను ఆలకించినాడో దేవుని సేవకుడున్న స్థలమునకు, దేవుని యొక్క రాజ్యమునకు, ఇక్కడ దేవుని ప్రజలు నివసించే స్థలమునకు వెళ్ళటం మనం చూస్తూ ఉన్నాం. అనేక సార్లు మనం బయలుదేరి వెళ్తాం కానీ మనలో కొన్ని కార్యములు ఆటంకముగా ఉంటాయి. నయమాను జీవితంలో కూడా అలాంటి ఒక ఆటంకం వచ్చినది. దైవ సేవకుడు వచ్చి నా యొక్క గాయంలో చేయబెట్టి నన్ను స్వస్థపరుస్తారనుకుంటే వెళ్ళి యోర్దానులో మునగమంటున్నాడే, తనకు కోపం వచ్చినది. కానీ మరలా దేవుని యొక్క స్వరము మరి యొక్క సేవకుని ద్వారాగా ఆయనకు పక్కనే ఉండటం మనం చూస్తూ ఉన్నాము. ఆ సేవకుడు చెప్తున్నాడు, అయ్యా ఆ ప్రవక్త నీ దగ్గర ఏమడిగినా నువ్వు చేసి ఉంటావు కదా. ఆయన ఏమడిగాడు? నిన్ను వెళ్ళి స్నానం చేసి శుద్ధిని కమ్మన్నాడు కదా, నువ్వెందుకు ఆ పని చేయలేవు అని దేవుని యొక్క స్వరం మరలా ఒకసారి ఒక పనివాని ద్వారాగా, పరిచారకుడు చేసే ఒక వ్యక్తి ద్వారాగా నయమానుతో మాట్లాడినప్పుడు ఆలకించినాడు, వెళ్ళినాడు. 7 సార్లు యోర్దానులో మునిగినాడు, స్వస్థత పొంది దేవుని యొక్క సాక్షిగా, దేవుని కొరకు సాక్షిగా మార్చబడ్డాడు. నీ జీవితంలో, నా జీవితంలో కూడా దేవుని యొక్క ప్రణాళికను మనము గుర్తించగలుగుతున్నామా? దేవుని యొక్క తలంపులు మన పట్ల ఎంత ఉన్నతముగా ఉన్నవి అని గుర్తించగలుగుచున్నామా? ఆటంకములు వచ్చిన వాటిని దాటి వెళ్ళినట్టయితే దేవుని యొక్క అద్భుత కార్యములు మన జీవితంలో చూడగలము అని విశ్వసిస్తున్నామా? ఒక్కసారి ఈ ఉదయకాల సమయంలో మనలను మనమే పరీక్షించుకునేదానికి ప్రభు మాట్లాడుచు ఉన్నాడు. నయమాను దేవుని యొక్క సహాయముతో యుద్ధములు గెలిచినాడు. నయమానుకు స్వస్థత కావాలన్నప్పుడు దేవుని యొక్క రాజ్యం నుండి అనగా దేవుని ప్రజల మధ్య నుండి వెళ్ళిన ఒక చిన్నది చెప్పిన సాక్ష్యము, లేకుంటే ఆ చిన్నది ఇచ్చిన హెచ్చరికను తీసుకొని దేవుని సేవకుడైన ఎలీషా దగ్గరికి వచ్చినాడు. దేవుని స్వరమును వినటానికి, దేవుని సేవకుడి యొక్క మాట ఆలకించడానికి ఆటంకం ఉన్నప్పటికీ తన యొక్క పొరపాటు గ్రహించుకున్నవాడిగా, దేవుని యొక్క కృపను సంపూర్ణంగా సంపాదించుకున్నవాడుగా ఎలాగైతే నయమాను మార్చబడ్డాడో, నీవు నేను కూడా మార్చబడుటకు ప్రభు మనను తన యొక్క కృపచేత ప్రతిదినము దర్శిస్తూ ఉన్నాడు. నీవు ఆయన స్వరమును ఆలకించే వ్యక్తిగా ఉండాలి. పెడచెవిన పెట్టావా, నీకోసము దాచి ఉంచబడిన ఆశీర్వాదాలన్నిటినీ కోల్పోతావని ప్రభు సెలవిస్తూ ఉన్నాడు. ఈ ఉదయకాల సమయమున నీవు ఎలాగున్నావు? నీ హృదయం ఎలాగున్నది? దేవునితో సరిగా ఉన్నావా? దేవుని యొక్క మాటను విని గ్రహించుకోగలుగుచున్నావా అని పరీక్షించుకునేదానికి ప్రభు మాట్లాడుచు ఉన్నాడు. ఆయన ఇచ్చిన తరుణాన్ని సద్వినియోగపరుచుకుందాం. ఆయన కృపచేత నడిపించబడుదాము. ఆయన మనతో పాటు ఉన్నారని ఇతరులు గుర్తించేదానికి నీ జీవితము, నా జీవితము సాక్ష్యముగా ఉన్నట్లుగా ఆయన స్వరమునకు లోబడదాం. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడు అయిన యేసయ్య, ఈ ఉదయ కాలమున నయమాను జీవితము మా ముందుంచిన ఆయన మాకిచ్చిన హెచ్చరికలను బట్టి వందనాలు చెల్లించుకుంటున్నాను. అవును తండ్రి, నీవు ఆయనకు తోడుగా ఉన్నదాన్ని బట్టి యుద్ధములో గెలిచినాడు. తన యొక్క జీవితంలో నాయన ఉన్న ఒక గొప్ప శోధన నుండి, లేక గొప్ప ఆయన ఆ కుష్ఠ రోగము నుండి విడుదల పొందుకున్నవాడిగా, స్వస్థ చిత్తుడుగా నీ నామమునకు నేటి వరకు సాక్షిగా ఉన్నాడు. అలాంటి కృపలను మేము సంపాదించుకున్నటకు సహాయం చేయమని యేసు పరిశుద్ధ నామమున అడిగి వేడుకుంటున్నాను పరమ తండ్రి, ఆమేన్. తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన క్రీస్తు కృప, ఆదరణకర్తైన పరిశుద్ధాత్మక సహవాసం ఇప్పుడు ఎల్లప్పుడూ తోడయండి, సదాకాలము నడిపించునుగాక. ఆమేన్.